Bring these greetings from our Lord and Savior Jesus Christ. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. I come to remind you of who you are. మరి మీరెవరు అనేటువంటిది మీకు జ్ఞాపకం చేయడానికి నేను మీ ప్రాంతానికి వచ్చాను. You too are a great people of God. మరి మీరు దేవుని యొక్క సొత్తైన ప్రజలని మీకు తెలియజేయడానికి నేను వచ్చాను. You too are the children of God. మరి మీరు దేవుని బిడ్డలుగా, మరి దేవుని కుమార్తెలుగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశారని చెప్పడానికి నేను వచ్చాను. You are princes and princes. మరి మీరు రాజకుమారులు, రాజకుమార్తెలుగా మరి మీరు ప్రభునందు మీరు ఉన్నారని చెప్పడానికి నేను వచ్చాను. I come to remind you just how much God loves you. మరి యేసుక్రీస్తు ప్రభువు మరి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను వచ్చాను. He sent His only begotten Son into the world that you may live and not die. మరి ఆయన ప్రియ కుమారుడు అనేటువంటి అద్వితీయ కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపించి మరి మనల్ని ఆయన బ్రతికించడానికి, మరి మరణాన్ని నుంచి తప్పించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. With no further ado, we're going straight to the Word of God. మరి మనం ఆ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. I want to share the gospel unto you. మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి మీకు తెలియచేయాలి అని నేను ఆశపడతా ఉన్నాను. We go to John chapter 4, verses 2 through 10. మరి ఆ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయము 2 నుంచి 10 వచనాలు మరి మీరు ఎవరైనా చదవాలని మనం చేసుకుంటూ ఉన్నాం. చదవండి. ఆయన శిష్యులిచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సికారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు భార్య ఉండెను గనుక యేసే ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహంగా తిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున తిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున తిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. Here we find Jesus' encounter with the woman at the well. మరి ఈ వాక్య భాగంలో మరి ఆ యొక్క ఒక స్త్రీతో నీటి దగ్గర మరి నీళ్లు చేదుకుంటానికి వచ్చినటువంటి ఒక సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. I will attempt to share with you why Jesus had to go through Samaria. మరి ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సమరయ మార్గం గుండా వెళ్ళారు అని మనం ఆలోచించినట్లయితే The Samaritans and the Jews had no dealings with one another. మరి ఈ విధంగా సమరయులు, యూదులు కూడా వారు ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు మరి ఆ యొక్క బాంధవ్యం, స్నేహం కలిగి ఉంటారు. Jesus had commanded his disciples not to even go through Samaria. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు మరి సమరయ ప్రాంతాలకు అసలు మీరు వెళ్ళకండి, వారికి సువార్త ప్రకటించొద్దు అని వారితో చెప్పారు. Jesus knew why they should not go through Samaria. మరి ఎందుచేత యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు సమరయ వెళ్ళొద్దని చెప్పారని మనం ఆలోచించినట్లయితే Samaria was people of mixed multitudes. మరి సమరయ ప్రాంతం అనేటువంటిది ఆ యొక్క అనేకమైన జాతుల యొక్క కలిగినటువంటి ఆ యొక్క మిశ్రమ జాతి అని అది పిలువబడేటువంటిది. They were considered to be gods. మరి వారు మరి ఎలాగ నీచమైనటువంటి వారితో, కుక్కలు వంటి వారితో వారు పోల్చబడేటువంటి వారు.
They had been interbred so bad that they didn't know what bloodline you were. మరి వారు ఏ వంశానికి చెందినటువంటి వారో, ఏ జాతికి చెందినటువంటి వారో వారు సరిగా మరి వారు చెప్పలేరు కాబట్టి వారిని చాలా హీనంగా చూసేటువంటి వారు. In times past, the king appointed these people and put them in the middle of the Jews. మరి ఈ విధంగా మరి కొన్ని ఒక రాజు మరి వారిని ఏర్పాటు చేసి మరి వారిని మరి యూదా ప్రాంతం వారితో వేరుగా ఉండే విధంగా వేరొక ప్రాంతం వారికి ఇచ్చేశారు. But when time went by and the rest of the Samaritans, the more wealthy ones left, these were left there for a reason. మరి అందులో చాలా మంది ధనికులు వారు ఉండి ఉన్నారు. వారు ధనికులైనటువంటి వారు చాలా ధనవంతులు. మరి వారు కూడా ప్రాంతాలను విడిచి సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. They were left there to interbreed with the Jews. మరి వారు వెళ్ళి వారు తిరిగి మరి వారి యొక్క యూదులతో వారు కలిసి వాళ్ళని వారు ప్రయత్నం చేశారు. In times past, instead of the Jews mixing with them, the Samaritans began to die out. మరి ఈ విధంగా యూదులతో మరలా వారు ఎప్పుడైతే స్నేహం చేస్తూ సాంగత్యం చేస్తూ వారు ఉన్నారో అప్పుడు వారు తిరిగి వారు ఒక గొప్ప జాతిగా వారు ఉద్భవించడం ప్రారంభించారు. Notice how they had built their communities around Jacob's well. మరి ఇక్కడ వారు యాకోబు బావి దగ్గరే వారు కొన్ని చుట్టుపక్కల గ్రామాలు ఏర్పాటు చేసుకుని అందులో నివసిస్తా ఉన్నారు. Now Jacob's well was there, and Jesus, therefore, being weary with his journey, sat on the well. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గంగా వెళ్ళవలసి వస్తా ఉన్నప్పుడు ఆయన అలసిపోయి యాకోబు బావి దగ్గర ఆయన కూర్చొని ఉన్నారు. Some of us may think that Jesus is God and he did not get tired. మరి మనలో చాలా మంది అనుకోవచ్చు కదా, యేసు ప్రభు దేవుడు కదండి, ఆయన అలసిపోవడం ఏంటి, ఆయన అలసిపోకూడదు కదా అని అనొచ్చు. But not only was he God, but he was fully man. మరి ప్రియులారా, ఆయన కేవలము మరి సంపూర్ణముగా మానవుడు మాత్రమే కాదు కానీ ఆయన సంపూర్ణముగా దేవుడు అయి ఉన్నాడు అనేటువంటి మనం గుర్తించాలి. He hungered like you and I. మరి ఆయన నేను ఆకలి ఉన్నట్లే ఆయన కూడా ఆకలి ఉంటారు. He got thirsty like you and I. మరి మీకు నాకు దాహం ఎలా వేస్తుందో అలాగే ఆయన కూడా మంచినీళ్ళు తాగాలనేటువంటి దాహం వేస్తుంది. He got tired like you and I. మరి నేను బాగా ఎక్కువ పని చేసినప్పుడు ఎలాగైతే అలసిపోతామో ఆయన కూడా విస్తారమైన పనులు చేసినప్పుడు ఆయన కూడా అలసిపోయేటువంటి వారు. He was faced with temptation just like you and I. మరి మీ వల్లే నా వల్లే ఆయన మరి అపవాది చేత శోధించబడినటువంటి విషయాలు కూడా వాక్యం మనం చూసాం. But here cometh the woman to the well. మరి ఇక్కడ ఒక స్త్రీ, సమరయ స్త్రీ మరి ఆ బావి దగ్గర మరి యాకోబు బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకోవడానికి వస్తా ఉంది. But a great change was about to come over her life. అయితే ఆ స్త్రీకి తెలియదు మరి ఆ యొక్క స్త్రీ యొక్క జీవితంలో మరి గొప్ప మార్పు, గొప్ప విడుదల పొందుకోబోతుందని ఆమెకు తెలియదు. A woman covered in guilt and shame. మరి అంతకుముందు ఆ స్త్రీ యొక్క జీవితం ఎలా ఉందంటే చాలా మరి ఎంతో మరి అవమానంతో మరి ఆ జీవితాన్ని కొనసాగించేటువంటిది. Not only from the Jews, but even from the Samaritans themselves. మరి కేవలము యూదులు మాత్రమే కాదు, సమరయులు కూడా వారిలో మరి అనేక మందిని వారు ద్వేషించేటువంటి వారు. She was committing a sin that she was ashamed of. మరి ఆ విధంగా వారు జీవిస్తున్నటువంటి పాప జీవితాన్ని బట్టి సమరయులు కూడా ద్వేషించేటువంటి మరి దుర్భరమైనటువంటి స్థితిలో ఆ స్త్రీ ఉందని మనం గమనించాలి. Even the men and the women of a culture picked on her. మరి అక్కడ తమ సొంత జాతి వారే, సొంత ప్రజలే వారే మరి ఆమె చేస్తున్నటువంటి పనులను బట్టి వారు ఆమెను చిన్న చూపు చూసేటువంటి వారు, ఎంతగానో మరి ఆమెను చూసి వారు దూషించేటువంటి వారు. A woman covered in her guilt and shame. మరి ఈ విధంగా తనకున్నటువంటి ఈ విధమైనటువంటి ఆ యొక్క మరి తన ఉన్నటువంటి అవమానాలన్నింటిని బట్టి తనకున్నటువంటి ఆ యొక్క మరి వారు దూషించేటువంటి దూషణ మాటలన్నింటిని బట్టి ఆమె ఎంతగానో కురిగిపోయేది. So much as she picked her times to go into the city. మరి చాలా సార్లు మరి ఆ యొక్క మరి ప్రాంతాన్ని వదిలిపెట్టేసి నేను పట్టణం వెళ్ళిపోతే బాగుండు అని అనుకునేది. The times where she would go when there was no one else there.
అయితే ఈ విధంగా ఈ గ్రామాలను వదిలిపెట్టి పట్టణంలో ఉందాం అనుకుంటే అక్కడ ఆమెను ఆదరించేవారు ఎవరు లేక మరి ఆమె బాధపడి తిరిగి గ్రామాలకు వచ్చేసింది. try to draw water and return into her home before someone would stole her. మరి ఈ విధంగా మరి తను ఆ విధంగా నీళ్లు తీసుకోవడానికి వచ్చి తను ఆ యొక్క నీళ్లను తీసుకెళ్లి తన ఇంట్లో మరి తను వాడుకోవడానికి ఆ యొక్క నీళ్లను తీసుకుని వెళ్తా ఉంది. Come on, let's get real with ourselves. We wouldn't want our man around a woman like this. మరి ఒకవేళ మన జీవితాల్లో కూడా మనం అటువంటి స్థితిలోనే మనం ఉన్నామేమో, మరి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కేవలము ఏకాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనము ఏ ఆధారం లేకుండా ఒకవేళ బ్రతుకుతున్న వారిగా మనం ఉన్నామేమో మనం ఒకసారి ఆలోచిద్దాం. Look at us, we would look at them too. మరి అలాగే మనం ఆ యొక్క వారి వల్లే మరి ఎవరైతే మనం ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆమెను ఎలాగైతే పట్టించుకోకుండా ఆమెను అనాథగా విడిచిపెట్టారో అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నామేమో. But Jesus must go through Samaria. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా కావాలనే సమరయ పట్టణానికి వెళ్ళాలని ఆయన నిశ్చయించుకున్నారు. Jesus answered and said unto her, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమెతో అనేక విషయాలు చెప్పారు. Give me a drink. మరి ఆమె నీళ్లు తీసుకుంటా ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు త్రాగడానికి నీళ్ళు ఇస్తావా, నాకు దాహం అవుతుందని అడిగారు. The woman looked at him as to say, మరి అయితే ఆ సమరయ స్త్రీ యేసు చూసి ఈ విధంగా అంటా ఉంది, You asked me for a drink? మరి నువ్వు యూదుడు కదా, నువ్వు నన్ను సమరయాలని నన్ను దాహానికి నీళ్ళేమని అడుగుతున్నావా? You being a Jew? మరి నీవు యూదుడవు, పెద్ద జాతి వాడు, నేనేమో చిన్న జాతి దాన్ని, నన్ను నేను నీ దగ్గర నీకు నీళ్ళు ఇవ్వకూడదు, నువ్వు నా దగ్గర నీళ్ళు తాగకూడదు అని చెప్తా ఉంది. You know the Jews don't have dealings with a Samaritan woman. మరి నీకు తెలియదా, మరి యూదులు సమరయులతో ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోరు, వారు ఎటువంటి విధంగా వారితో మాట్లాడరు, వారి దగ్గర ఏమి తినరు త్రాగరు. Then said the woman of Samaritans unto him, అయితే ఈ విధంగా మరి ఆ సమరయ స్త్రీ యేసుతో మాట్లాడుతూ వస్తా ఉంది. How is it that you find within yourself to ask me for a drink? మరి ఇంకా ఇలా చెప్తా ఉంది, మరి ఎలాగా నువ్వు మరి తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా, నన్ను నీళ్ళు ఏమని అడుగుతా ఉన్నావని ఆయన మీద ఒకలాగా మరి వెటకారంగా ఆమె మాట్లాడుతూ ఉంది. Jews have no dealings with the Samaritan people. ఎందుకంటే యూదులు సమరయులతో వారి సంబంధాన్ని పెట్టుకోరు, స్నేహాన్ని చేయరు అని చెప్పేసి ఆమె యేసు ప్రభుకే చెప్తా ఉంది. There was a great conflict going on between them. మరి ఈ విధంగా యూదులకు సమరయులకు ఒక రకమైనటువంటి ఒక భేదాభిప్రాయాలు వారి మధ్య ఏర్పడి ఉన్నాయి. The Samaritans, they joined with them and was their sisters and brothers as long as they were doing good. మరి వారు ఎంతగా మంచి కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా వారు మరి కలిగి ఉన్నటువంటి వారు ఉన్నటువంటి జాతిని బట్టి వారు చిన్న చూపు చూసేవారిగా వారు ఉన్నారు. But when the Jews failed, they had no part of them. మరి అయితే యూదులు మరి వారు ఒకవేళ వారు మంచిగా లేరు అని చూశారు కాబట్టి వారిని వదిలి వేరే వారు యూద ప్రాంతానికి వారు వెళ్ళిపోయి వారిని వెలివేసిన స్థితిలో వారు చేశారు. So the Jews started to talk about them. మరి ఆ యొక్క యూదులు మరి వారి గురించి ఇలా చేద్దామని మాట్లాడుకున్నారు. They said, you people only want to be a part of us when we're up on our feet. మరి ఇదిగో మేమెంతో గొప్పవారం, మేమెంతో పవిత్రులు పరిశుద్ధులు, మీరు అలా కాదు, మరి మీకు గోత్రం లేదు, మీకు ఒక వంశం లేదు, ఏమీ లేదు, కాబట్టి మీరు మాకంటే ఎంతో తక్కువ వారు అని వారు చెప్పడం ప్రారంభించారు. People denounce us when the enemy come in to defeat us. మరి ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా మరి కలిసి లేకుండా ఐకమత్యం లేకుండా కొట్లాడుకుంటారో అక్కడ సైతాను వచ్చి తన యొక్క కార్యాన్ని చేస్తా ఉంటాడు. So at this time, when Jesus became known of her, మరి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆమెకు ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలని ఆశపడ్డారు. if you had only knew who I was, మరి నేను ఎవరో నీకు తెలిస్తే మరి నీవు ఎంతో మరి ఆనందిస్తావని ఆయన చెప్పారు. you would not be attacking me.
మరి నువ్వు ఏదైతే నా మీద మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో ఆ మాట్లాడటం మానేస్తావు, నన్ను ఎంతగానో నువ్వు నా దగ్గర జీవజలం పొందుకోవాలని నువ్వు ఆశపడతావని చెప్పారు. You talk about me, talk about your father's way. మరి ఇదిగో నీ తండ్రి నీ పితరులు ఇచ్చినటువంటి ఆ బావి మరి మీ కొరకు ఇచ్చాడు యాకోబు అని మీరు చెప్తున్నారు కదా. When in fact Jacob is not your father. మరి మీకు తెలుసా యాకోబు మీ తండ్రి కాదు. Neither did Jacob give this well unto you. మరి యాకోబు ఈ బావిని మీకు ఇవ్వలేదు. You claim so many things within your heart to be true. మరి ఈ విధంగా మీరు మీ హృదయంలో సత్యము అనుకునేటువంటివి మరి అవి సత్యము కాదు. But whatever your forefathers have told you are a lie. మరి ఎవరైతే మీ పితరులు తండ్రి అని ఎవరి గురించి అయితే చెప్పారో ఆ చెప్పబడినటువంటి తండ్రిని నేనే అని ఆయన చెప్పారు. గట్టిగా చెప్పండి. How many of us know that our customs and our heritages are not always true? మరి ఎంతమందికి తెలుసు మనం ఆచరించే ఆచారాలు, మనం నమ్మేటువంటి మూఢనమ్మకాలు ఇవన్నీ ఆ సత్యము కాదు, అబద్ధము, ఎవరో తెలియక ఇవన్నీ కూడా పెట్టారని మీరు ఎంతమందికి తెలుసు? All the women had testified to had been untrue to God. మరి అందుచేతే మనం అందరం పురుషులైనా స్త్రీలైనా మనందరం సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. But here comes the truth. మరి ఇక్కడ సత్యము మన దేవుడే ఈ యొక్క సత్యమైన నాడు ఆయన మనం కలిగి ఉండాలి. If thou had knewest the gift of God. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మీ పితరులు చెప్పిన తండ్రిని నేనే. ఆయన మరి ఆ యొక్క మీరు మీ దేవుణ్ణి మీరు ఎరుగున్నట్లయితే మీరు ఆయన తండ్రిగా మీరు గుర్తించగలుగుతారని ఆయన చెప్పారు. If thou had only knew that God had given his only begotten Son. మరి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును, అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మీ కొరకు రక్షకునిగా విమోచకునిగా పంపించాడని మీరు నమ్మినట్లయితే మీరు మీ తండ్రిని మీరు గుర్తించగలుగుతారు. The ones that had been rejected of the world. మరి ఆయనను మరి లోకము మరి వ్యతిరేకించింది, ఆయనను మరి ఈ లోకస్తులు మరి ఆయనకు లోబడలేదు అని ఆయన చెప్తా ఉన్నారు. Now is about to be accepted by God. అయితే మీరు మరి ఆయనను తెలుసుకున్నట్లయితే, ఆయన మార్గాల్లోకి మీరు వచ్చినట్లయితే తండ్రి మిమ్మల్ని మరలా చేర్చుకునేవాడుగా ఉన్నాడు. గట్టిగా చెప్పడం. If thou only knewest the gift of God and who it is that saith to thee, give me entry. మరి నీ యొక్క తండ్రి ద్వారా నీవు పొందుకునేటువంటి బహుమానం ఏదైతే ఉందో, జీవజలం అనేటువంటి బహుమానము, అది నేను ఇవ్వగలనని నీవు తెలుసుకుంటే నా ద్వారా ఆ జీవజలాన్ని పొందుకుని నీవు ధన్యురాలు అవుతావని చెప్పారు. Thou would have asked of him, and he would have given thee a drink. మరి ఆ యొక్క నువ్వు అడిగినట్లయితే ఆ జీవజలాన్ని నువ్వు పొందుకొని నీ జీవితంలో ఎంతో అభివృద్ధి స్థితిలో పదంలో నువ్వు పయనిస్తావని చెప్పారు. As we know that Jesus is the seed of the world. మరి మీకు తెలుసా, మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకమునకు పంపించబడినటువంటి జీవజలమైంది. And this seed is about to be dropped. మరి ఆయన ఈ లోకంలోనికి మరి ఒక విత్తనం వలె మరి ఆయన పంపబడినటువంటి వాడు, ఆయన భూమిలో పాతి పెట్టబడి మరణించి అనేక ఫలాలని ఫలించాలని ఆయన కోరుకున్నారు. The culture of the Samaritans are about to become the children of God. మరి ఈ యొక్క సమరయుల యొక్క మరి ఆచార వ్యవహారాలు మరి దేవుడు వాటి నుంచి విడిపించి వారిని కూడా దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోవాలని ఆయన ఇష్టపడ్డారు. The people which have been cast out and cast down to be nothing. మరి ఇదిగో ఎవరెవరైతే ఈ విధంగా మరి వీరు ఏమీ కాదు, వీరు పనికిరాని వారు, వీరు ఎందుకు వీరు వెలివేయబడినటువంటి వారు, తక్కువ జాతి వారు, వీరికి వంశం అనేటువంటిదే లేదు, వీరు మనుషుల లెక్కలోకి రాదనుకుంటారు, అటువంటి వారిని సైతం ఆయన చేరదీసి తన బిడ్డలుగా చేర్చుకునే దేవుడు. Everything is about to be said. మరి ఈ విధంగా ఈ మాటలన్నీ కూడా మరి ఆయన చెప్తూ మరి విషయాలన్నీ కూడా ఆయనకు వివరిస్తూ తండ్రి చిత్తాన్ని మరి మనకు తెలియజేస్తా ఉన్నారు. It's more to it than just sharing a drink of water.
మరి ఇదంతా కూడా కేవలము ఒక దాహానికి, మరి ఆయనకు దాహం వేసి నీళ్లు అడిగినప్పుడు జరిగినటువంటి సంభాషణలో అనేక లోతైన సత్యాలు సమరయ స్త్రీకి తెలియజేస్తా ఉన్నారు. God is about to raise the nothings up to something. మరి దేవుడు శూన్యములో నుంచి మరి సమస్తాన్ని కూడా మరి సృష్టించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. God don't need perfect people to bless his people. మరి దేవుడు తన ప్రజలను మరి దీవించడానికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి బలమైన కారణమే ఉండక్కర్లేదు. వారిని ఎన్నుకోవడానికి ఆయన తన ప్రతి ఒక్కరిని కూడా ఆయన కోరుకున్నటువంటి దేవుడు. Don't let guilt and shame stop you from coming to Jesus. మరి యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి మరి నిన్ను ఏది కూడా ఆఫ్ చేయడానికి వీల్లేదు. ఈ లోకంలో మరి నిన్ను ఎవరు వెలివేసినా, ఎవరు వ్యతిరేకించినా, మరి ఎవరు మరి నిన్ను లెక్క చేయకపోయినా నీ ప్రభు నిన్ను మరి చేరదీసే దేవుడు. కాబట్టి నీ వాటన్నింటినీ కూడా మర్చిపోయి యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను చేర్చుకుంటారు. Don't let your past sin stop your future worship. మరి ఒకవేళ నీవు గత జీవితంలో చేసినటువంటి పాపాలు ఒకవేళ నేను ప్రభు దగ్గరికి రాకుండా ఆఫ్ చేసినట్లయితే నువ్వు అక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. నీ పాపాలను విడిచిపెట్టి త్వరగా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర క్షమాపణలు పొందుకోవాలి. If Jesus accepts you, don't worry about what the people may say. మరి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను అంగీకరించేవారుగా ఉన్నారు కాబట్టి ఒకవేళ నీ వెనకాల నీ గ్రామస్తులు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ పాత జీవితం గురించి వారు నిన్ను ఏమన్నా కూడా నువ్వు పట్టించుకునే అవసరం లేదు. If they knew who you were, they would have asked you for a drink. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, నేనెవరో నీకు తెలిసినట్లయితే నీవే నన్ను జీవజలాన్ని ఏమని అడుగుతావని ఆయన చెప్తా ఉన్నారు. Because inside of you is a living water. మరి ఎందుచేతనంటే నాలో మరి జీవజలమును నేను ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడిని చెప్తా ఉన్నారు. Because the word of God said, out of your belly shall flow rivers of living water. మరి ఆయన జీవజలాన్ని తీసుకున్నటువంటి వారికి, వారు మరి దాన్ని రుచి చూసినటువంటి వారికి వారి కడుపులోంచి జీవజల నదులు పొర్లి పారును అని ఆ యొక్క దేవుడు సెలవిస్తా ఉన్నారు. The woman said, Sir, give me this drink. మరి వెంటనే ఆ స్త్రీకి అర్థమైపోయింది, ఎవరు చాలా ప్రత్యేకంగా ఉన్నారు, ఈయన జీవజలం ఇస్తారంట అని. ప్రభువా నాకు దేవా నాకు జీవజలం ఇవ్వండి అని అడుగుతా ఉంది. I don't want to come here to draw anymore. మరి ఆమె అనుకుంది కదా, నేను ఈ ప్రాంతానికి ఇంత కష్టపడి నడుచుకుంటా వచ్చి ఈ బావులోంచి నీళ్లు తోడుకొని మళ్ళా తీసుకుని వెళ్ళి ఇవంతా కూడా శ్రమ అవసరం లేదు, నీ జీవజలాలు నాకు ఇవి ఆ చాలు అని చెప్తా ఉంది. Woman, if thou desire this drink, he said, go get your husband and bring him back too. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, నీకు జీవజలాన్ని నేను ఇస్తాను, అయితే నీ వెళ్ళి నీ భర్తను తీసుకురా అని ఆమెతో చెప్పారు. In the midst of it all, she said, I have no husband. అయితే ఆమె చెప్తా ఉంది కదా, యేసయ్య నా దగ్గర నాకు భర్త లేడయ్యా అని ఆమె చెప్తా ఉంది. She told the very truth. మరి ఆమె చాలా మరి నిజం చెప్పింది, ఏమాత్రం అబద్ధం చెప్పలేదు ఆమె. Because Jesus said, thou hast spoken well. మరి యేసయ్య చెప్పారు కదా, నువ్వు చెప్పింది నిజం చెప్పావు అని చెప్పారు. I have no husband. మరి నాకు భర్త లేడని చెప్పిన మాట నిజమే. Thou hast had 5, and the one that you have now is not yours. అయితే నీకు 5 భర్తలు ఉండేటువంటి వారు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు కూడా నీ భర్త కాదు అని ఆమెతో చెప్పారు. Now the woman perceived Jesus was not just a mere man. మరి అప్పుడు ఆ మాట ఎప్పుడైతే యేసయ్య మరి ఆ తన జీవితాన్ని, నిజ జీవితాన్ని ఆమె ముందు మరి ఆ విధంగా చూపించారో, ఆ విధంగా చెప్పారో, అప్పుడు ఆమె ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఈయన గొప్పవాడు, ఈయన మరి ప్రవక్త అని ఆయన గుర్తించగలిగింది. Thou must be a prophet of God. మరి ఈయన ఒకవేళ దేవుని ప్రవక్తేమో అని ఆమె అనుకుంది. Must I remind you that our fathers worshiped in this mountain? మరి ఆమె చెప్తా ఉంది కదా, అదిగో మా యొక్క పితరులు మరి ఈ యొక్క ఆ కొండ మీద దేవుని ఆరాధించేవారు అని మేము విన్నాము అని ఆమె చెప్తా ఉంది. And ye say that in Jerusalem is the place where men ought to worship. మరి ఇదిగో యెరూషలేములో మరి ప్రజలందరూ కూడా ఆరాధించేటువంటి స్థలం ఒకటి ఎవరు ఉండేది అని మా పితరులు చెప్పేవారు అని ఆయన ఆమె యేసయ్యతో చెప్తా ఉంది. Jesus said unto her, Woman, believe me, the hour cometh when ye shall neither worship in this mountain nor yet at Jerusalem. Worship the Father.
మరి ఇదిగో మీ తండ్రిని ఆరాధించడానికి ఇదిగో కొండ మీదకి వెళ్ళి మీరు ఆరాధించవలసినటువంటి అవసరం లేదు, యెరూషలేములోకి మీరు వెళ్ళి ఆరాధించవలసిన అవసరం లేదు అని చెప్తా ఉన్నారండి. We don't have to be in Jerusalem to worship the Father. ఇదిగో మనం తండ్రిని ఆరాధించాలంటే యెరూషలేముకి వెళ్ళి యెరూషలేము నుంచి ఆరాధిస్తేనే దేవుడు మన ప్రార్థన వింటాడు అనేటువంటిది లేదండి. We don't have to be in the church to worship our Father. మరి మన యొక్క సంఘంలో మనము దేవునికి ఆరాధిస్తేనే దేవుడు మన ప్రార్థన వింటాడు, మన ఆరాధన అంగీకరిస్తాడు అనేటువంటిది లేదండి. Jesus began to tell her, you know not what you worship. మరి యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు కదా, అసలు నిజంగా ఆరాధించేటువంటి వాళ్ళు ఎలాగ ఆరాధించాలో నీకు తెలుసమ్మా అని అడుగుతా ఉన్నారు. But we know what we worship. మరి మనం ఎలాగా దేవుణ్ణి ఆయనకు ఇష్టమైనటువంటి ఆరాధన మనం మరి సమర్పించగలమో నీకు తెలుసా అని ఆమె అడిగారు. First, I remind you that salvation is of the Jews. మరి ఆయన చెప్పారు కదా, మొట్టమొదట రక్షణ అనేటువంటిది యూదులకు ఇవ్వబడిందని చెప్పారు. But the hour coming, and now is, when the true worshipers shall worship at the Father in the Spirit and in truth. అయితే ఈ రక్షణ అనేటువంటిది యూదుల దగ్గరికి పంపబడింది. అయితే ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారు ఆయన బిడ్డలుగా ఉంటారు. ఆ వారే నిజమైన ఆరాధకులు అని చెప్పారండి. గట్టిగా చెప్పండి కూడా హల్లెలూయా. For the Father seeketh those to worship him. మరి ఎవరెవరైతే వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించే వారుగా ఉంటారో అట్టి వారి కొరకు తండ్రి ఎదురు వెతుకుతూ ఉన్నాడు. అట్టి వారిని దీవించాలని ఆశపడతా ఉన్నారు. God is a spirit. మరి మన దేవుడు ఆత్మ అని ఆయన చెప్తా ఉన్నారు. And they that worship him must worship him in spirit and in truth. మరి ఆయన ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ వారు ఆరాధించేవారుగా ఉండాలని ఆమెతో చెప్తా ఉన్నారు. God is not an idol. మరి ఆయన దేవుడు ఏదో ఒక చోట ఉండి మీరు నా దగ్గరికి రండి అని ఏదో ఒక విగ్రహం లాగా కదలలేని స్థితిలో ఉండేటువంటి వాడు కాదు. God is not a tiger. మరి దేవుడు ఒక మరి జంతువు లాగో లేదా వృక్షం లాగో మరి ఒక చోట కదలకుండా ఉండేటువంటి వ్యక్తి కాదు ఆయన. God is not a woman. మరి దేవుడు ఒక స్త్రీ లాగా మరి ఉండి మరి ఆ స్త్రీ ఎక్కడో వేరొక ప్రాంతంలో ఉంటుంది, అక్కడ మీరు అందరూ వెళ్ళి ఆరాధించండి అని చెప్పేటువంటి వారు కాదు. But God is a spirit. మరి దేవుడు ఆత్మ, ఆయన అన్ని స్థలాల్లో ఉండి అందరినీ ఆయన దీవించి ఆశీర్వదించే దేవుడు. And those that worship must worship in the spirit and in truth. మరి ఆయన ఆరాధించేటువంటి వారు మరి ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఆయన వారి మధ్య తన సన్నిధి ఉంచబోతా ఉన్నారు. The woman immediately began to testify. మరి ఆ విధంగా మరి ఎప్పుడైతే మరి ఆమె ఆయన గొప్ప వ్యక్తి, ప్రవక్త, మెస్సియా అని గుర్తించిందో మరి వెంటనే ఆయన గురించి మరి తన గ్రామానికి వెళ్ళి సమరయ ప్రాంతాలకు వెళ్ళి ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉందండి. She said, I've been waiting on the Messiah to come. ఇదిగో మరి మీరందరూ కూడా నేను కనుగొన్న మెస్సియాని కలవడానికి రండి అని తన గ్రామస్తులందరికీ చెప్పిందండి. Which shall be called Christ. మరి ఇదిగో మనము క్రీస్తు అని పిలుస్తున్నటువంటి ఆయనే మెస్సియా. మరి ఆయన మనం చూద్దాం, మన ప్రాంతాలకు ఆయన వచ్చాడు, రండి అని తన గ్రామస్తులందరికీ చెప్పి యేసు దగ్గరికి తీసుకుని వస్తా ఉంది. And when he is come, మరి ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీ మళ్ళా తిరిగి తన గ్రామస్తులందరికీ చెప్పి ఆయన దగ్గరికి వస్తా ఉందో, he shall make known to us all things. మరి ఆమె చెప్తా ఉందా కదా, నేను ఏదైతే మరి చేశానో మరి నా గురించి అన్ని కూడా నాకు తెలియజేసినటువంటి వ్యక్తి ఆయన గొప్ప వ్యక్తి అని వారందరూ కూడా ఆయన గురించి పరిచయం చేస్తా ఉంది. Jesus said unto her, I that speaketh unto you is he. మరి ఆ యొక్క యేసు ప్రభు ఆమెతో చెప్పారు కదా, ఇదిగో నేను నీతో మాట్లాడిన వాడను, మరి ఆ యొక్క తండ్రి ద్వారా నేను పంపబడినటువంటి వాడని చెప్పారండి. Immediately the woman dropped her pot. మరి ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క మాట విన్నదో మరి వెంటనే తన యొక్క నీళ్లు తీసుకోవడానికి వచ్చినటువంటి ఆ కుండను ఆమె వదిలిపెట్టేసింది. Look at this adulterous woman running through the streets now. మరి చూడండి ప్రియులారా, మరి యొక్క మరి వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ ఇప్పుడు తన యొక్క నీళ్లు తీసుకుని వెళ్ళడానికి మాట వేసి ఆమె ప్రభు కొరకు సాక్షిగా మార్చబడింది. No guilt, no shame. మరి తనకి ఇంకా ఎటువంటి అవమానం గాని ఎటువంటి ఆ యొక్క మరి దూషణ మాటలు గాని ఆమెకి ఇంకా గుర్తు రావటం లేదు. She'd been loosed from her burden.
మరి తనకు ఉన్నటువంటి ఆ యొక్క బంధకాల నుంచి ఆమె విడుదల పొంది మరి ముందుకు ఆయనకు సాక్షిగా జీవించడానికి ముందుకు పరిగెడతా ఉంది. She ran through the streets, telling them to come see a man. మరి ఆ యొక్క వీధుల గుండా పరిగెడుతూ మరి నాతో నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ మీరు కలవడానికి మీరు రండి అని వారందరినీ కూడా ఆహ్వానిస్తుంటూ ఉంది. Come see a man that told me all about my problems. మరి నేను ఏదైతే పాపాలు చేశానో ఆ పాపాలన్నీ కూడా నాకు వివరించినటువంటి ఆయన, నాకు తెలియజేసినటువంటి ఆయన, వాటి నుంచి విడిపించినటువంటి ఆయన యేసుక్రీస్తుని మీరు కలవడానికి రండి వారందరినీ ఆహ్వానిస్తా ఉన్నారు. Knocking on every door. మరి ప్రతి ఇంటికి వెళ్ళి వారు తలుపులు తట్టి ఈ విషయాన్ని చెప్తా ఉంది. Going to every school. మరి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి పాఠశాలకి మరి అన్ని చోట్లకి ఆమె వెళతా ఉంది, వారందరికీ చెప్తా ఉంది. Screaming in every supermarket. మరి అక్కడ ఉన్నటువంటి మార్కెట్స్ లో, బజార్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా తన సాక్ష్యాన్ని పంచుకుంటా ఉంది. Come see a man that has told me all about myself. మరి రండి మనం చూద్దాం, మరి నా గురించి, నా గత జీవితాన్ని గురించి చెప్పినటువంటి ఆయన, నన్ను క్షమించినటువంటి, నన్ను నూతన వ్యక్తిగా మార్చినటువంటి ఆ ప్రభువును మీరు చూడడానికి రండి, నాతో పాటు నేను తీసుకువెళ్ళి చూపిస్తానని చెప్తా ఉంది. One adulterous woman filled the streets with all of the people. మరి ఒక వ్యభిచారం చేసేటువంటి స్త్రీ, పాపపు స్త్రీ మార్చబడి ఆ యొక్క పట్టణం వారందరినీ కూడా మరి ప్రభు కొరకు మరి తీసుకురావడానికి సిద్ధపడిందండి. మరి దేవునికి మహిమ కలుగును గాక. No matter what you have done in life, మరి ఒకవేళ నీ జీవితంలో నువ్వేం చేసావు అనేటువంటిది పక్కన పెట్టి అది దేవుడు ఎక్కడికి దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి మర్చిపోతారు. No matter how fault may have overtaken you. మరి నీ జీవితంలో నీవెంత ఘోరమైనటువంటి పాపం చేసిన వాడైనా, ఘోరమైనటువంటి ఈ అపరాధం నువ్వు చేసినప్పటికీ కూడా యేసే నిన్ను క్షమించేవారుగా నీవు ఉంటారు. Jesus is still able to offer salvation unto you. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి నీకు ఆయన రక్షణను ఆయన అనుగ్రహించాలని కోరుకునేటువంటి వ్యక్తిగా ఉన్నారు. Come to Jesus while we still have time. మరి ఇప్పుడు సమయం ఉండగానే మరి ఆయన యేసే దగ్గరికి మీరు రావడానికి మరి నిర్ణయించుకుని మరి ఆయనను చేరుకుని ఆయన ద్వారా మీరు దీవించబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. As we go to our homes tonight, let it ring in our heart. Come see a man that is able to tell you all about your problem. మరి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మరి మీరు కూడా ఈ యొక్క యేసుని మీరు కనుగొని మీ యొక్క గతమును గురించి తెలిసినటువంటి ఆయన, మీ యొక్క గతంలో చేసిన పాపాలన్నింటినీ కూడా క్షమించగల సామర్థ్యం కలిగిన ఆయన మీరు తెలుసుకుని ఆయన ద్వారా మీరు క్షమించబడి మీరు సమాధానంతో ఇంటికి వెళ్ళాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు